అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తీసింది 3 సినిమాలే అయినా కూడా ప్రతి సినిమా ఆ హీరోకి కెరీర్లో మైల్ స్టోన్ లాగా నిలిచిపోయే సినిమాలు తీసినాడు. మల్టీ డైరెక్టర్ అనే పేరుతో పాటు కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ప్రతి క్రియేటర్కి ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. అలాగే ఈ డైరెక్టర్కి ఇన్స్పిరేషన్స్ ఏమున్నాయి, ఏ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీసినాడు అనేది తెలుసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి అర్జున్ రెడ్డి సినిమా. చాలామంది సెలబ్రిటీస్తో పాటు చాలామంది ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి మోడ్రన్ దేవదాస్ అనే బిరుదు ఇచ్చేసినారు. ఎందుకంటే సినిమాలో హీరో లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, తర్వాత మందుకు బానిస అవ్వడం, ఒక కుక్కని పెంచుకోవడం, మళ్ళీ హీరోయిన్కి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోవడం, మళ్ళీ లాస్ట్లో హీరో హీరోయిన్ కలుసుకోవడం, ఇలా చాలా ఎలిమెంట్స్ ఆ సినిమాకి ఈ సినిమాకి సిమిలర్గా ఉంటాయి. ఒక రకంగా ఆ సినిమానే కొత్తగా తీసినట్టు ఉంటుంది. సీన్స్ పరంగా అయితే కోర్టులో జడ్జ్ ముందర అదే ఆల్కహాల్ తాగుతా అయినా కూడా తన ప్రొఫెషన్లో తను బెస్ట్ అని చెప్పేసి, అలాగే ఆ హీరోకు ఉండే యాటిట్యూడ్, ఇది మొత్తం 2012లో వచ్చిన ఫ్లైట్ అనే సినిమా నుండి ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఇంకొక సీన్ ఉంటుంది, ఫుల్ బియర్డ్ నుంచి షేవ్ చేసిన ఫేస్కి ట్రాన్స్ఫార్మేషన్ అయ్యే సీన్, ప్లస్ ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరు, అంటే ఒక సాంగ్ వాడుకున్నారు. ఆ మొత్తం సీక్వెన్స్ కూడా అమోరస్ పెరోస్ అనే సినిమా నుండి ఇన్స్పైర్ అయినారు. సేమ్ ఆ సినిమాలో ఉన్న స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇక్కడ కూడా అదే స్టైల్లో ఫాలో అయి తీసినారు. ఇంకొక సీన్ హీరోయిన్ చేయి మీద డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. ఆ సీన్ 500 Days of Summer అనే సినిమా నుండి తస్కరించినారు, కాపీ కొట్టినాడు, ఇన్స్పైర్ అయినాడు, ఏదైనా అనుకో, సరే ఆ సినిమా నుండి ఇన్స్పైర్ అయినారు. ఇంకొక సీన్ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నారో మైదాపిండి అనే పాపులర్ సీన్. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి అమిత్ని కొడతాడు కదా, ఆ మొత్తం సీన్ ఈ మార్టిన్ స్కోర్సెసీ తీసిన గుడ్ ఫెలాస్ అనే సినిమా నుండి ఇన్స్పైర్ అయినారు. ఇన్స్పైర్ అనే దానికంటే హోమేజ్ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక చోట హీరో ప్రొజెక్టర్లో ఆ సినిమాను చూస్తున్నట్టు మనకి చూపించినారు. సో ఒక రకంగా దీన్ని హోమేజ్ లాగా అనమాట. అంతే మిత్రులారా, నాకు తెలిసినవన్నీ చెప్పినాను. మీకేమైనా తెలిస్తే చెప్పండి.